విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుర్తల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన అవగాహన ర్యాలీ విశాఖ సాగర్ తీరంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు కొనసాగిన అవేర్నెస్ ప్రోగ్రాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘపు నాయకులు జోగులు డిమాండ్. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీఎస్ఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. జగన్కు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. ధ్వజమెత్తిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విశాఖలో సాగర్ తీరంలోని ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు క్యాన్సర్ అవగాహన నడకను చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధానమైన రెండవ కారణం క్యాన్సర్ అని ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 పురుషుల్లో ఒకరు, ప్రతి 6 స్త్రీలలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆరోపించారు. ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరు, ప్రతి 11 మంది స్త్రీలలో ఒకరు క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారని చెప్పారు. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య 30 మిలియన్లకు పెరగవచ్చని ఓ అంచనా. మనం నివారించుకోగలమని, కొన్ని ప్రమాద రకాల వలన 40% పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయంటూ తెలియజేశారు. ఈ ఏడాది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్లోజ్ ది కేర్ గ్యాప్ ఇతివృత్తంతో నిర్వహించారు. క్యాన్సర్ నివారణ మరియు అవగాహన ప్రేరణ కల్పించడానికై ప్రపంచవ్యాప్తంగా చేపట్టే ఏకీకృత కార్యక్రమంలో భాగంగా ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని అవగాహన కల్పించారు. క్యాన్సర్ ఎందుకంటే ముఖ్యమైనది, ప్రపంచంలో మనిషి మరణానికి రెండవ కారణం. అలాగే 40% క్యాన్సర్స్ మనకు అవగాహన ఉంటే పూర్తిగా క్యాన్సర్ని మనం కాపాడుకోవచ్చు. 70% క్యాన్సర్స్ని తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా మనం కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించిన అవగాహన ప్రజల్లో కనిపించడానికి, కమ్యూనిటీస్లోని కల్పించడానికి, గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఏం చేయాలనేది తెలియజేయడం కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఇది కండక్ట్ చేస్తాము. ఎందుకంటే మనిషి 40% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల, ఆల్కహాల్ సేవించకుండా ఉండటం వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల, అలాగనే క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, లివర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకొని క్యాన్సర్ నుండి పూర్తిగా మనం కాపాడుకోవచ్చు 40%. అలాగనే తొలి దశలలో స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్యాన్సర్ని మనం గుర్తిస్తే 70 నుండి 80% క్యాన్సర్స్ నుండి కూడా చాలా చిన్న ట్రీట్మెంట్తో, తక్కువ ఖర్చుతో, తక్కువ కష్టంతో మనం ఇది పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇలాంటి ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల, ఎక్కువ మంది పేషెంట్స్ అవగాహన లేకపోవడం వల్ల అడ్వాన్స్ స్టేజెస్లో డయాగ్నోస్ అయ్యి చనిపోతున్నారనమాట. ఈ అవగాహన కలిగించడం కోసం ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం, శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్, అలాగనే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ విమెన్ ఆర్గనైజేషన్, యంగ్ ఇండియన్స్, ఏజ్ కేర్ ఫౌండేషన్, గీతమ్స్ డెంటల్ కాలేజ్, అన్నిట్స్ నీరుకొండ మెడికల్ కాలేజ్, అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్, రోటరీ క్లబ్స్, మల్టిపుల్ రోటరీ క్లబ్స్, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, ఇలాగ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, అలాగనే వేరియస్ నర్సింగ్ స్కూల్స్, స్కేటర్స్ అసోసియేషన్, స్ట్రైట్ బ్లేజర్ అసోసియేషన్, ఇలా సో మెనీ ఎన్జిఓస్ మాతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఈవెంట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది మీడియా ద్వారా ప్రజలకు, ఎక్కువ మందికి ఎందుకు క్యాన్సర్ గురించి ఎంత అవగాహన ఎందుకు అవసరం అనేది తెలుసుకొని వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలియజేస్తే ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన 2000 మంది కాకుండా చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశంలో ఈరోజు భారీగా చేరికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డుకు చెందిన మధ్య శ్రీను, తన అనుచరులు కోన కనకరాజు, చిదం శ్రీను, దున్ని నరసింగరావు, కిందాడ శివ తదితర 50 మందితో కలిసి దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబుజీ గారి సమక్షంలో పార్టీలోని చేరారు.
పార్టీలోకి కొత్తగా చేరిన వారికి గండి బాబ్జీ తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మధ్యశ్రీను 29వ వార్డు తెలుగు యువత అధ్యక్షులుగా నియమించారు. ఈ కార్యక్రమంలోని 29వ వార్డు అధ్యక్షులు ఉరుకుటి గణేష్, ప్రధాన కార్యదర్శి వరాహ బంగారురాజు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ ఏంటంటే మొట్టమొదటిగా అక్కడి నుంచే స్టార్ట్ చేయాలని ఆలోచనతో మేము అందరం కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు గణేష్ గారి వార్డు నుంచి శ్రీను వారి బృందం అంతా కూడా సుమారు 100 మంది కుర్రోళ్ళు ఇవాళ జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో జనసేన కుర్రవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సంతోషం. మీ సపోర్టు మా సపోర్టు కలిపి మనం ఈరోజు ఏదైతే మనం అనుకుంటున్నామో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కలిసామో ఆ ఉద్దేశాన్ని మనం అందరం కూడా నెరవేర్చాలని చెప్తూ ఈ శ్రీను తమ్ముడు ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా ఆ కుర్రవాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నా మీరు 24 hours ఎప్పుడు into7 నేను ఎప్పుడు కాల్ చేసినా మీ దగ్గర ఉంటాను. ఏ ఇబ్బంది ఉన్నా పోలీస్ కాదు, రెవెన్యూ కాదు, ఎవరైనా సరే మనం తీసుకోవచ్చు. ఏ బాధలు ఉన్నా మనం అందరం కలిపి పోరాడి మనం సాధించుకోవచ్చు అని చెప్పి ధైర్యం చెప్తూ మీరు ఒకటే కోరుతున్నా, మనం ఈసారి ఈ అవకాశాన్ని జారవించుకుంటే మనం కనీసం రోడ్డు మీద కూడా తిరగడానికి, సినిమాకి కూడా వెళ్ళడానికి కాదు, మనం సినిమాకి కూడా అక్కడ పోలీసు బందోబస్తు పెట్టి ఎవడో నచ్చుని పంపిస్తారు లోపలికి, లేదా సినిమా థియేటర్ మూసేస్తారు. అలా ఉంటుంది ఈ పరిస్థితి. రాను చాలా ఘోరంగా ఉంటుంది రాష్ట్రం. ఇప్పటికే మీకు ఇంకా లెక్కలు తెలియదు, కానీ లెక్కలు చెప్తే మన అందరి మీద అప్పులు ఉన్నాయి. వైజాగ్ భూములు తాకట్టు పెట్టేశారు. ఇక మనం ఆడుకోవడం కూడా గ్రౌండ్ కూడా ఉండదు, ఎక్కడైనా చిన్న క్రికెట్ ఆడుకుందామన్నా గ్రౌండ్ ఉండదు. అందువల్ల ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. సంతోషం. జీవీఎంసీ 46వ వార్డు కైలాసపురం డిఎల్బీ క్వార్టర్స్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకుడు బొట్టారాజు వైఎస్ఆర్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్కామ్ చైర్మన్ కేకే రాజు సమక్షంలో బొట్టారాజుతో పాటుగా విశాఖ ఉత్తర నియోజకవర్గ 46 వార్డుకు చెందిన 500 మంది టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ పార్టీలోని చేరారు. అనంతరం ఉత్తర నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నుంచి హైవే మీదుగా కైలాసపురం డిఎల్బీ పాత స్కూల్ వరకు భారీగా బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, ఆయన చేస్తున్న అభివృద్ధి అన్నిటికంటే కూడా ముఖ్యంగా గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఉపాధి కోసం, ఈ రాష్ట్రంలో పేదవాడి విద్య కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల వరకు ఉపాధి కోసం, మహిళా సాధికారత కోసం ఎవరు కూడా ఆలోచన చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమానికి కూడా ఆకర్షితులై విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 46వ వార్డుకి సంబంధించిన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా చేరడం జరిగింది. వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా, కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా, ఈ సమాజంలో అందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయాల్సిందంతా కూడా చేసి ఈరోజు ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలన అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూసి పార్టీలోకి రావడం జరిగింది. అలాగే కేకే రాజు గారు, మేము ప్రతిరోజు కేకే రాజు గారిని చూస్తుంటాం. ఏదో ఒక వార్డులో సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి ద్వారా మేము ప్రతిరోజు చూస్తుంటాం. అలాగే మా ఈరోజు బ్రిడ్జెస్ అవ్వచ్చు,
పైప్స్ అవ్వ చాలా చాలా అభివృద్ధి జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఇలాంటి ఎమ్మెల్యే కావాలి అనిపించి పార్టీలోకి రావడం జరిగింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘం నాయకులు జోగులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో సాగర సంగ్రామ దీక్షలోని పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో పాత పెన్షన్ పునరుద్ధరణ చేస్తానని చెప్పి మోసగించిన జగన్ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కుటుంబానికి అండగా ఉంటామని మాట ఇచ్చి మాపైన జీపీఎస్ అనే బండ వేశావని, ఎన్నికల్లో గెలవడానికి ఓపీఎస్ హామీ ఇచ్చి ఉద్యోగులను వెన్నుపోటుపోవడానికి జీపీఎస్ తీసుకొచ్చారంటూ ఆరోపించారు. చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 2 లక్షల కుటుంబాల ఓట్లను తప్పుడు హామీలతో దండుకొని ఈరోజు మోసం చేశారంటూ వారు ఆరోపించారు. జీపీఎస్ను గ్లాంబింగ్ పెన్షన్ స్కీమ్గా అభివర్ణించారు. మేము ఈరోజు చేపట్టినటువంటి సాగర సంగ్రామ దీక్ష అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో 118 సార్లు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసినటువంటి పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేస్తాను, నేను వచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నటువంటి హామీని విస్మరించి ఈరోజు మోసపూరితమైనటువంటి హామీని మాకిచ్చి ఆ రోజు మా యొక్క 2 లక్షల కుటుంబాల ఓట్లని దండుకొని ఈరోజు కొత్తగా జీపీఎస్ అనేటువంటి గ్యాంబ్లింగ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ప్రవేశపెడుతూ అది కూడా ఆ రోజు ఎవరైతే మీతో నడిచారో, ఆ రోజు మీతో ఎవరైతే ప్లకార్డ్స్ పట్టించుకున్నారో, ఆ రోజు మీరు ఎవరికైతే హామీ ఇచ్చారో అటువంటి వారిని విడమరిచి మీరు మాట ఇస్తే మడమ తిప్పననేది చెప్పి విశ్వనీతికి మారిపోయారని చెప్పి ఇవన్నీ కూడా చెత్త కుప్పలు పడేసి ఈరోజు కొత్తగా జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. అది కూడా కనీసం సిపిఎస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నామో వాళ్ళని పిలిచి కనీసం వారు నచ్చిందా లేదా అని కూడా మీ నిరంకుశమైనటువంటి ధోరణితో జీపీఎస్ విధానాన్ని మా మీద రుద్ది ఈరోజు జీపీఎస్ విధానంలో ఉండండి అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఆ రోజు చెప్పింది ఏమిటి? సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను, పాత పెన్షన్ విధానాన్ని ఇస్తానని చెప్పారు. మరి ఈరోజు మీరు చేసేది ఏమిటి? కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 లక్షల కుటుంబాలు సిపిఎస్ ఉద్యోగ కుటుంబాలు అలాగే మిగతా ఉద్యోగ ఉపాధి సంఘాల కుటుంబాలందరూ కూడా ఎవరు కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానానికి అంగీకరిస్తాం తప్ప మీరు తెచ్చినటువంటి ఏ జీపీఎస్ విధానానికి అంగీకరించే ప్రసక్తే లేదు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వండి, లేకపోతే మేము మాకు బలమైనటువంటి ఓటు అనే ఆయుధాన్ని చేసుకొని ఈరోజు మేము వచ్చే ఎలక్షన్లో మా యొక్క ఓటుతోనే మా ఓపీఎస్ను సాధించుకోవడానికి సిపిఎస్ ఉద్యోగస్తులు అలాగే ఉద్యోగ సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాలు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అయితే రైల్వే జోన్ ప్రాణవాయువు లాంటిది అని జనసేన ఉత్తరాంధ్ర సమన్వయకర్త నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తొలిమెట్టు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడమేనని అన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే రవాణా వ్యవస్థ బాగుండాలని, రైల్వే వ్యవస్థ మెరుగ్గా ఉంటే అందరికీ మేలు జరుగుతుందని హితవు పలికారు. రైల్వే జోన్ వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, అంతేకాక వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత సులభతరం అవుతుందని సూచించారు. ప్రతి ఏటా 4,000 కోట్లు ఒక కార్గోతోని ఆదాయం అందిస్తున్న ప్రాంతమైన విశాఖ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. విశాఖ పేరు పెట్టిన రైలు విశాఖలోని ఉండదని, ఒకప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరే రైలు ఇప్పుడు భువనేశ్వర్ నుంచి వస్తున్నాయని, ఈ ప్రాంత వాసులకు రిజర్వేషన్ టికెట్లు దొరకని పరిస్థితి ఉందని ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని 53 ఎకరాలు రైల్వే జోన్కి అడిగాం, విశాఖ రైల్వే జోన్కి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికొచ్చి అలకేట్ చేయలేదు. మేము ఆల్రెడీ డిపిఆర్ మేము రెడీ చేసి ఉంచాము, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఇప్పటికొచ్చి వాళ్ళు మాకు ఇవ్వలేదు అని అడిగిన వెంటనే సంబంధిత మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టించడం కానీ సంబంధిత అధికారులతో చెప్పించడం కానీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి వెంటనే కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఆల్రెడీ 53 ఎకరాలు మొడసల్లూరు దగ్గర అలొకేట్ చేశాము, కేంద్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుందని చెప్తున్నారు. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుందో అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కేంద్రం దగ్గరికి వెళ్ళడము, మెళ్ళొంచడము, అతను బెయిల్ రద్దు కాకుండా చూసుకోవడము జరుగుతుంది. తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కానీ ఉత్తరాంధ్ర కోసం కానీ విశాఖ మీద కానీ మాకు ఉత్తరాంధ్ర మీద విపరీతమైన ప్రేమ ఉందనే చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏం చేశాడో చెప్పలేదు. ఎన్నికల సంకారం అని చెప్పి ఏలూరులో సభ పెట్టి విద్యార్థులకు పరీక్షలు ఉంటే ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటే రద్దు చేసి జనాలు దాదాపు 2,500 పైచీలకు బస్సుల్లో జనాన్ని తరలించి విద్యార్థులు స్కూల్ సెలవిచ్చి ఏడాది మొత్తం కష్టపడి చదువుకున్న
చదువుకున్న విద్యార్థులకు సడన్గా నిన్న జరగాల్సిన పరీక్ష వాయిదా వేసి 23వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు. అసలు ఎటు వెళ్తున్నారు వీళ్ళు? సిద్ధం అనుకుంటూ వైనాట్ 175 అనుకుంటూ ఉన్న మంత్రులందరినీ, ఉన్న ఎమ్మెల్యేలందరినీ సిట్టింగ్ ఇన్ఛార్జ్ని మార్చేసుకుంటూ వైనాట్ 175 అని అనుకుంటూ రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికే తప్పితే ఇతనికి చిత్తశుద్ధి అన్నది లేదు. కేవలం దిగిపోతానని తెలిసి కూడా ఇతను ఈరోజు ఇప్పటికిప్పుడు కేంద్ర రైల్వే మంత్రి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ఆల్రెడీ చేసేసామని జీవీఎస్సీ కమిషనర్ జనవరి 2వ తారీఖునే మేము ఆల్రెడీ పబ్లిష్ చేసేసాము, 53 ఎకరాలు ఇచ్చేసాము అని చెప్పి ఈరోజు ప్రజలు మభ్యపెట్టి మాయపెట్టే పరిస్థితిలో ఉన్నారు. ప్రాయవాయువు లాంటిది. అలాంటిది వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఉండటం చాలా మంచి పరిణామం. కేంద్ర విభజన సమయంలో మనకి రైల్వే జోను కేటాయించడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీని మన రాష్ట్ర ప్రభుత్వం 53 ఎకరాలు కేటాయించడానికి ఎటువంటి శ్రద్ధ చూపెట్టట్లేదు. ఈ రైల్వే జోన్ రావటం వల్ల ఉత్తరాంధ్ర బిడ్డలకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ ఉత్పత్తి రంగానికి అనుకూలంగా వసతులు అన్నీ కలుగుతాయి. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రజల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావటం మన విశాఖకి ఎంతో గర్వకారణం. కానీ అది ఇచ్చిన దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందంటే గిరిజనులకు ఇచ్చిన 60 ఎకరాలని, ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన 60 ఎకరాలను తీసుకొచ్చి రైల్వే జోన్కి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది. పేపర్ పరంగా ఇచ్చారు, ఈ విధంగా మేము ఇస్తున్నాము కేంద్ర రైల్వే జోన్ అని. ఇప్పుడు కార్యాచరణగా ఏమో 60 ఎకరాల ముసరవ ప్రాంతం, అది వాటర్ రిసోర్స్ ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని పర్యావరణానికి ఇబ్బంది, తర్వాత గిరిజన వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఈ విధంగా ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. విశాఖ జిల్లాలో రైలు ఇక్కడి నుంచి అని చెప్తారు, కానీ భువనేశ్వర్ నుంచి వస్తుంది. మనకి విశాఖ రైల్వే జోన్ ఇక్కడ నుంచి అన్నారు, కానీ ప్రతి రైలు కూడా మనకి భువనేశ్వర్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి రిజర్వేషన్స్ కూడా మన ప్రాంత ప్రజలకు దొరకవు. ఈ వ్యవసాయ ఉత్పత్తి రవాణా కూడా చాలా చక్కగా మన ఈ రైల్వే జోన్ రావటం వలన అభివృద్ధి చెందుతుంది. జీవీఎస్ నరసింహమూర్తి గారు బీజేపీ ఎంపీ, ఆయన కూడా ఇప్పటి వరకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. మొన్న రీసెంట్గా ఆయన అరెస్ట్ ఏదో ధర్నా చేశారు, కానీ ఇంతకాలం వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? దీని మీద మా జనసేన పార్టీ అధినేత ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. మన గాజువాక సభలో కూడా ప్రశ్నించారు. ఎప్పుడు కూడా మీ అందరం కూడా మా విశాఖ ఉత్తరాంధ్ర మీద రైల్వే జోన్ కోసం ప్రత్యేకించి అడగటం జరుగుతుంది. ఏలూరులో జరిగిన సిద్ధం సభలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలను చోడవరం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు తీవ్రంగా ఖండించారు. ఈరోజు విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తన ప్రసంగాల్లో ఎక్కువగా నా అక్క చెల్లెలు అని చెప్పే ముఖ్యమంత్రికి తన సొంత చెల్లెలకు న్యాయం చేయడం చేతకాలేదా అని అన్నారు. తన సొంత చెల్లెలు తనకు జరిగిన అన్యాయంపైన అన్నను ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. హిందూ దేవుళ్లను, పురాణాలను తన రాజకీయ ప్రసంగాల్లో తనకు తాను అన్వయించుకొని హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విచక్షణ లేకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ చేసి ఆర్టీసీ బస్సుల్ని, కాలేజ్ బస్సుల్ని, స్కూల్ బస్సుల్ని ఇష్టం వచ్చిన రీతిలో వాడుకున్న మీరు పూర్తి స్థాయిలో దిగజారుడుగా మాట్లాడడం, మీకు మీరే అర్జునుడని, మీకు మీరే చాలా గొప్పవారని, మిగిలిన వాళ్ళందరూ తప్పు మనుషులని మీరు మాట్లాడడం చూస్తుంటే అసలు మీకు చరిత్ర మీద కానీ, పురాణాల మీద కానీ, దేవుడి మీద కానీ, ఇలా బ్రతుకున్నప్పుడు మీ జీవితం మీద కానీ, అసలు మీ సొంత జీవితం మీద కానీ ఎటువంటి అవగాహన లేని ఒక పనికి మాలిన ముఖ్యమంత్రిని జనసేన పార్టీ మీకోసం చెబుతుంది. నా అక్క చెల్లెళ్ళు అంటారు. ఆల్రెడీ మీ ఇద్దరు చెల్లెళ్ళు మీ వ్యవహారాన్ని, మీ విధానాన్ని, మీ జీవనాన్ని మాట్లాడడం చూస్తుంటే మాకే సిగ్గేస్తుంది. మీ సిగ్గుందో లేదో తెలియదు, కానీ నా అక్క చెల్లెళ్ళనే మీకు, మీ ఇద్దరు చెల్లెళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన పార్టీ మమ్మల్ని అడుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడం కాదు. మీరు ఏదైతే ఒక 10 రోజుల కిందట భీమిలి సభలో మాట్లాడారో ఆ రోజు క్రైస్తవులకు సంబంధించిన సిలువ మార్కు మీద నడిచారని మీ మీద పలు ఆరోపణలు కాదు, కానీ మీ మానసిక స్థితి మీద పలు సందేహాలు వ్యక్తపరిచినప్పుడు మరి ఆటోమేటిక్గా సరిదిద్దుకున్నారు.
నిన్న అలా మాత్రం వేదిక లేదు. ఇవాళ ఓపెన్గా జనసేన పార్టీ ఒక సవాలు విసురుతుంది. తొలిసారిగా విశాఖపట్నం నుండి జగన్మోహన్ రెడ్డికి మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు పదే పదే అర్జునుడని, కౌరవులని, పాండవులని, శ్రీకృష్ణుడు దేవుణ్ణి ఎందుకు ఉచ్చరిస్తున్నారు, శ్రీకృష్ణుడు ఎందుకు ఉచ్చరిస్తున్నారు, యేసుక్రీస్తుని ఎందుకు ఉచ్చరించట్లేదు, మీరు ఖురాన్ ఎందుకు మీరు కోట్ చేయడం లేదు, మహమ్మద్ ప్రవక్త ఎందుకు కోట్ చేయడం లేదు, హిందువుల ఆరాధ్యమైన కృష్ణుడిని ఎందుకు కోట్ చేస్తున్నారు, మీరు పదే పదే మీదే మతం, ఏ మతాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, రాజకీయాల్లో దేవుడి కోసం ఎందుకు మాట్లాడుతున్నారు, ఒక కృష్ణుడి కోసం అర్జునుడి కోసం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, అంటే ఎవరి మనోభావాన్ని మీరు దెబ్బకొట్టడానికి ఏంటి మీ ప్రయత్నం, సమాజంలో అశాంతి రెచ్చగొట్టడానిక? విశాఖపట్నం లాంటి అద్భుతమైన సిటీల్లో ఇవాళ ఎంఆర్ఓ చనిపోతుంటే చేతకాని వ్యవస్థని రన్ చేస్తున్న మీకు సిగ్గులేదా? మీరు ఏదైతే పురాణాలని దేవుడి కోసం మాట్లాడుతున్నారో జనసేన పార్టీ తీవ్రంగా తప్పడుతుంది. మీరు అర్జునుడు కాదు, కౌరవులు కాదు, పాండవులు కాదు, మీరు ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి. ఇవాళ ఓపెన్గా సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే మీరు చర్చకు వచ్చినా సరే, తిరుపతికి వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ గారు నీతి మంత్రుడు అని ఆయన ప్రమాణం చేస్తాడు. నువ్వు నీ భార్య వచ్చి నేను నీతి మంత్రుడిని, అవినీతి చేయలేదు, 1000 కోట్లు దోచుకోలేదు, మా నాన్నగారి పదవిని అడ్డు పెట్టుకుని 1000 కోట్లు దోచుకోలేదని నువ్వు ప్రమాణం చేయగలవు జగన్మోహన్ రెడ్డి అని జనసేన పార్టీ ఇవాళ సవాల్ విసురుతుంది. నీకు నా సంపాదన అంతా కూడా చాలా జెన్యున్గా వచ్చిందని మీరు చెప్పగలరని సవాల్ విసురుతున్నాం. అలా చేసిన తర్వాత వేరే వ్యక్తి కోసం ప్యాకేజ్ స్టార్లని అప్పుడు మనం మాట్లాడతాం. మీరే కరప్షన్ స్టార్, ఎవరికి ఇస్తారు ప్యాకేజ్ స్టార్? పవన్ కళ్యాణ్ గారు అవసరం ప్యాకేజ్ తీసుకుని అవసరం? మీ పిచ్చితనానికి, మీ మానసిక దౌర్బల్యంతో 1000 కోట్లని లక్షల కోట్లుగా మార్చుకోవాలనే పనికి మాలితనానికి మొత్తం ఇంత విధ్వంసం ఈ రాష్ట్రంలో జరుగుతుంటే దొంగ అన్నట్టుగా తప్పు చేసినాడే ఎదుటి వాడిని బురద జల్లి వాడు తప్పు చేశాడని ఒక నిందన వేసే విధంగా మీ వ్యవహారశీలంగా ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి అంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోని పాల్గొని పల్లా మాట్లాడారు. ఎంఆర్ఓ హత్య వెనుకాన వైసీపీ వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారని చెప్పారు. రాష్ట్రమంతా పులివెందుల పంచాయతీలు చేస్తున్నారు, లేదంటే చంపేస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో శాంతిని హరిస్తున్నారని ధ్వజమెత్తారు. దోపిడీలు, హత్యలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటే జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. అవినీతిని ప్రశ్నించిన వారిపైన కక్ష సాధించుకుంటున్నారని మండిపడ్డారు. సంతనూతలపాడులో ఎంఆర్ఓ పైన గతంలోని చెంచురెడ్డి దాడి చేశారని అన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే దళిత కలెక్టర్ పైన దౌర్జన్యానికి దిగిన సంఘటన చూశామని, గుడివాడలోని భూ కబ్జాలను ఆపే ప్రయత్నం చేసిన వీఆర్ఓ పైన నాని మనుషులు దాడికి తెగబడ్డారని అన్నారు. వినియోగించుకుంటూ శాంతి భద్రతల్ని మంటగలుపుతూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు కొమ్మాదిలో ఒక మండల మేజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారిని ఇంటికి వెళ్ళి మరి ఆయన్ని ఆ ఇంటి వద్దే మర్డర్ చేసినటువంటి తీరు, ముఖ్యంగా ఆ మర్డర్ వెనకాల మర్డర్ చేసినటువంటి వారు వైసీపీ నాయకులుగా మనందరూ కూడా చెప్పుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి తన ఆర్థిక భద్రతను మీద దృష్టి పెట్టి శాంతి భద్రతల్ని గాలికి విడిచిపెడుతూ వైసీపీ నేతలు రాష్ట్రం అంతా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పులివెందుల పంచాయతీని అన్ని దిక్కులా చేస్తూ వెళ్తున్నటువంటి తీరు ఈరోజు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటేనే శాంతికి చిహ్నంగా ఉన్నటువంటి ఏరియా. శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్కువ మంది శాంతి కాముకులుగా పేరుగాంచినటువంటి ప్రాంతం ఇది, ముఖ్యంగా విశాఖపట్నం. మరి ఇలాంటి ప్రాంతంలోనే ఈ హత్యలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నటువంటి సందర్భం. దీన్ని ఎవరిని బాధ్యులు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇలాంటి తీరు, శాంతి భద్రతలను కాలు రాస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి, వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. మీరు ఎక్కడ చూసినా సరే మేము అనేక సందర్భాల్లో చెప్పాం, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీరు, ఎంఆర్ఓ గారి మీద దాడి చేసి హత్య చేసినటువంటి తీరుకి దీనికి ముందు కూడా అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. సంతనూతలపాడు ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి పైన వైసీపీ నేత చెంచురెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి శ్రీ సరస్వతి సహిత పంచాయతన యాగ మహోత్సవం కొనసాగుతున్నాయని అర్చక స్వామి తెలియజేశారు. టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 4వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై
విశ్వేశ్వర స్వామి పూజ, పుణ్యాహవచనం, విద్యార్థుల చేన సామూహికంగా శ్రీ సరస్వతి మేధ దక్షిణమూర్తి కుంకుమార్చన, పంచాయతన హోమాలు, మహాపూర్ణాహుతి, అవబృదం, అన్న సమారాధన, సాయంత్రం 6 గంటల నుంచి సప్తవాద్య తరంగిణి, కూచిపూడి నాట్య ప్రదర్శన, యాగంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరని సూచించారు. విద్యానికేతన్ అనేది కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థ అండి. ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సన్నిధమైన సంస్కారము, దాంతోపాటు అసలు దేవుడు అంటే ఏంటి, మన హిందూ ధర్మం అంటే ఏంటి, మన సనాతన ధర్మం అంటే ఏంటి, ఇవన్నీతో పాటు మన పూజలు. ప్రస్తుతానికి మా జనరేషన్కి వచ్చేసరికి పూజలు వాటి గురించి పెద్దగా మాకు ఎవరికి తెలియదు. అంటే పేరెంట్స్ ఉన్నా కూడా పేరెంట్స్ వాళ్ళ బిజీ లైఫ్లో మనకు ఎవరు చెప్పరు. సో అలా కాకుండా మా సాయికాంత్ సార్ అంటే మా గురువు గారు, ఆయన స్పెషల్గా మా మీద శ్రద్ధ తీసుకొని మాకు కావాల్సిన ఎడ్యుకేషన్తో పాటు ఇలాగా దేవుడి గురించి, అసలు మన ధర్మం గురించి, మనం ఏ పూజలు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, మళ్ళీ ఈ డిసెంబర్ ఆఖరి వారం నుంచి ఫిబ్రవరి వరకు మాకు సరస్వతి దీక్ష పెడతారండి. దాంట్లో ఏంటంటే 40 రోజులు దీక్ష చేయాలి. అంటే మేము నాన్ వెజ్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, మేము టీవీ చూడకూడదు, అలాగా గ్యాజెట్స్ వగైరా ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అసలు మానేసుకొని ఓన్లీ చదువు మీదను. మళ్ళీ మాకు మార్నింగ్ కొన్ని శ్లోకాస్ ఇస్తారు, ఆ శ్లోకాస్ జపం చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మీకు కాన్సన్ట్రేషన్, మైండ్ఫుల్నెస్ వగైరా వగైరా కూడా పెరుగుతాయి. శారదాంబ విద్యానికేతన్ ఎస్ఎస్వి క్లాసెస్ ఆధ్వర్యంలో శంకర భగవత్పాదులతో ప్రవేశపెట్టబడినటువంటి సరస్వతి పంచాయతన యాగంలో భాగంగా ఈ ఎస్ఎస్వి క్లాసెస్ 20 సంవత్సరాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో కలియుగ ప్రత్యక్షదైవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో వారి ఆశీస్సులతో ఈరోజు 3వ రోజు సరస్వతి మేధా దక్షిణామూర్తి ఐగ్రీవ అర్చనలు విద్యార్థులతో వాటి హోమములు 3 రోజులుగా రుద్ర చండీ సహితంగా ఏదైతే అన్ని విధాలుగా విద్యార్థులకి బుద్ధి కలగాలి, వాళ్ళకి విద్య సక్రమంగా ఉండాలనేటువంటి శుద్ధ సంకల్పంతో ఇస్తున్నటువంటి సరస్వతీ సహిత పంచాయతీ యాగం విద్యార్థి లోకానికి, సమస్త జనులకు అందరికీ ఉపయోగపడాలని ఆ మేధా దక్షిణామూర్తి వారిని, శారదా పరమేశ్వరిని ప్రార్థిస్తూ జగద్గురువుల దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇదంతా కూడా ఇది 20వ సంవత్సరం. ఇలాగ 20 సంవత్సరాలు బట్టి చేయడం అనేది ఆ అమ్మవారి పరిపూర్ణ కరుణా కటాక్షము, పరమేశ్వరుడు కృప మాత్రమే. జగన్కు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వైసీపీ చేపట్టిన సిద్ధం సభలకు ప్రజలు ప్రమాదం పడుతున్నారని, గడిచిన 5 ఏళ్లలోని వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. తమ పాలనలోని 90,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, అనేక మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. 1000 ఎకరాల భూమిని పరిశ్రమ స్థాపనకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోని గత 3 సంవత్సరాలుగా ప్రథమ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దని సూచించారు. చంద్రబాబు తోకపాటి కాంగ్రెస్ అని అభివర్ణించారు. జగన్ సైన్యంలోని అమర్నాథ్ కేవలం ఒక సైనికుడు మాత్రమేనని, ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారని పేర్కొన్నారు. సన్నద్ధం కావాలి, ఏ రకంగా పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తం కావాలి అనేటువంటి దానిపైన మొన్న గత నెల 27వ తారీఖున విశాఖ వేదికగా భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కేడర్కి సంబంధించినటువంటి సమాయత్త సమావేశం కానివ్వండి, లేదా నిన్న ఏలూరులో జరిగినటువంటి ఎన్నికల శంకరావానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ సమావేశం కానివ్వండి, పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో
మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలనేటువంటి తాపత్రయం, తపన, వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రజలకి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటిని కొనసాగించాలి. కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా, నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు, దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన అవగాహన ర్యాలీ విశాఖ సాగర్ తీరంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు కొనసాగిన అవేర్నెస్ ప్రోగ్రాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘం నాయకులు జోగులు డిమాండ్. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీపీఎస్ఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. జగన్కు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. ధ్వజమెత్తిన మంత్రి గుడివాడ అమర్నాథ్. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.